మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. చెప్పండి. ఫోన్లో కాదు సార్, పర్సనల్గా కలవాలి. నా దగ్గరున్న సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారు. దేని గురించి మీరు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మీ అమ్మగారి గురించి సార్. అమ్మ గురించా? ఏంటది? మీకేం తెలుసో చెప్పండి సార్. మీ అమ్మగారు తనకి గాయం. హలో హలో డాక్టర్ 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 హలో హలో. రాస్కెల్, దేవాకి ఫోన్ చేస్తావురా? రేయ్ మేడం, ఈ డాక్టర్ దేవాతో ఏం చెప్పాడో ఏంటో తెలీదు. వీణ్ణి బూత్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. నరకం చూపించి నిజం రాబడదాం. వెళ్ళండి. అలాగే మేడం. త్వరగా తీసుకురండి వాణ్ణి. ఏమైంది? అమ్మ గురించి ఏదో చెప్పాలని డాక్టర్ ట్రై చేశాడు పార్వతి, కానీ కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. పెద్దబాబు గారు, ఆయన్ని కలిస్తే నిజాలు తెలుస్తాయంటారా? ఖచ్చితంగా పార్వతి. ఫస్ట్ ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి. అఖిల, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు నన్నే అంటున్నారని అర్థమైంది. హాల్లో అందరి ముందు అడిగితే బాగోదని ఆగాను. ఇదేం బాలేదు అఖిల. నువ్వు చేస్తున్నది పద్ధతిగా లేదు అని చెప్తున్నాను. పని మనిషి పార్వతిని కొడితే ఫీల్ అవుతున్నారేంటి? పార్వతి చెంప మీద కొడితే పెద్దబాబు గుండె గాయం అవుతుందని నీకు తెలుసు కదా అఖిల. పెద్దబాబు మనసుని కష్టపెట్టాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇంతకు ముందే చెప్పాను మీకు, పెదబాబు జీవితంలో పార్వతికి స్థానం లేదు అని. చెప్పినంత మాత్రాన అయిపోద్ది అఖిల. ఇది జీవితం, మూడు ముళ్ల బంధం. నువ్వే ఒకప్పుడు ఒప్పుకొని ఆశీర్వదిస్తానని చెప్పి ఇప్పుడు అడ్డు చెప్తున్నావు. కొడుకు కళ్ళు పోగొట్టుకొని చీకట్లో మగ్గుతున్నప్పుడు పార్వతే సేవ చేసింది. ఎందుకంటే తనతో జీవితం పంచుకున్న భార్య కాబట్టి. కమాన్ ఆంటీ, త్వరగా కాల్ లిఫ్ట్ చేయండి. అఖిల, ముందు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు అఖిల. ఫోన్ వస్తుందండి. ముఖ్యమైతే మళ్ళీ ఫోన్ చేస్తారు. అది ముఖ్యం కాదు కదా. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, మీరు కోరుకున్నది ఏదీ జరగదు. పెదబాబు పార్వతులు ఒక్కటి కారు. వాళ్ల వల్ల ఈ ఇంటికి వారసుడు రాడు. పెద్దబాబు పార్వతులను వేరు చేసి ఇంకొకళ్ళని పెద్దబాబు జీవితంలోకి నువ్వు తీసుకురాగలవా చెప్పు? అది సాధ్యమయ్యే పనేనా? గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణమిచ్చుకునే వాళ్ళని విడదీయలేమని చరిత్ర చెప్తోంది అఖిల. దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి వీళ్ళంతా గొప్ప ప్రేమికులు. వీళ్లు మాత్రమే గుర్తుంటారు గాని వాళ్లను వేరు చేసిన వాళ్ళ ఒక్క పేరు చెప్పగలవా? ఆంటీ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? పరువు ప్రతిష్టల కోసమని నువ్వు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మనం కాలగర్భంలో కలిసిపోతాం గాని పార్వతి గర్భంలో పుట్టబోయే బిడ్డని నువ్వు అడ్డుకోలేవు. ఆపండి. మా నుండి నువ్వు దూరంగా వెళ్తున్నావు అఖిల. ఓయ్ ఆంటీ, చెప్పేంత వరకు కాల్ చేయొద్దని చెప్పాను కదా. చాలా అర్జెంట్ అని ఫోన్ చేశానంటీ. ఏలూరు డాక్టర్ సిటీకి వచ్చాడు. దేవాకి ఫోన్ చేసి విషయం చెప్తుంటే వెనుక నుండి ఒక్క దెబ్బ కొట్టాను. ఏం చెప్పాడు? తెలీదాంటీ.
వాడు స్పృహలో లేడు. క్లోజ్ చేసేయమంటారా? వద్దు. దేవాకి ఏం చెప్పాడో తెలుసుకోవాలి. ఓకే ఆంటీ, బూత్ బంగ్లాకి తీసుకెళ్తున్నాను. మీరు రండి. దేవాకి నిజం తెలిస్తే నిన్నట్టు పెట్టుకుని కథ నడిపిస్తాను. రేయ్, మనం వీడిని జాగ్రత్తగా బూత్ బంగ్లాకి చేర్చాలి. కిడ్నాప్ చేస్తున్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా తీసుకెళ్తున్నట్టుండాలి. ఎవ్వరికి అనుమానం ఏం రాకూడదు. అలాగే మేడం. సరే పదండి. రేయ్, ఆ బండి ఎవరిదో అడ్డంగా ఉంది, తీయమని చెప్పు. మన బండి రివర్స్ చేసుకోవాలి కదా. అలాగే మేడం. రే, 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 రే. ఇలా రా. రా ఇలా. ఏమైంది మేడం? ఆ కారులో చంద్రముఖి ఉందిరా. దాన్ని కూడా మన బండిలో వేసేస్తే 2 పనులు ఒకేసారి జరుగుతాయి. వెళ్ళు. వస్తాను మేడం. ఓ షిట్. రా, 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 రా. త్వరగా రా. మళ్ళీ ఏమైంది మేడం? ఆ శేఖర్ గారు వస్తున్నారా? నన్ను చూశాడంటే ప్రాబ్లం అవుతుంది. గొడవ చేయకుండా కార్ తీయమని మంచిగా చెప్పు. ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలి. చంద్రముఖి సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే మేడం. కివీ ఫ్రూట్స్ దొరకలేదు చంద్రముఖి. పర్లే శేఖర్, ముందెక్కడైనా దొరికితే తీసుకుందాం పద. భయా, కార్ కొంచెం తీస్తారా? అలాగే. పద పద పద, త్వరగా పద. శేఖర్, తొందరగా ఎక్కు, తొందరగా ఎక్కు. ఏమైంది చంద్రముఖి? ఆ కార్లో నీలెవరు వెళ్తుంది? అవును శేఖర్, ఇందాక కార్లో ఎవరు ఎక్కడం చూశాను. అప్పుడు డౌట్ రాలేదు. నేను దేవసారికి ఫోన్ చేస్తాను. ఆ కార్ని ఫాలో అవ్వు. ఓకే. డాక్టర్ ఫోన్ చేశారు డాడ్, కానీ మధ్యలోనే విషయం చెప్పకుండా ఆపేశారు. మళ్ళీ కాల్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏదో జరిగి ఉంటుంది బ్రో. అవును మహి, చంద్రముఖి కాల్ చేస్తుంది. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో మహి. చెప్పు చంద్రముఖి. రౌడీలు నీలాంబరి వాళ్ళు ఎవరినో ఫారెస్ట్ లో తీసుకెళ్లడం చూశాను. ఎక్కడ చూసావు చంద్రముఖి? దేవా, చెప్పు చంద్రముఖి, ఎక్కడ చూసావు? శేఖర్ నేను ఫ్రూట్స్ తీసుకుందామని అల్కపురి కాలనీ వైపు వచ్చాం. అక్కడే కనపడ్డారు దేవా. ఎవరినో కిడ్నాప్ చేశారని డౌట్ గా ఉంది. ఎవనో కాదు, నువ్వు చెప్పిన డాక్టర్నే అయి ఉంటుంది పెద్ద బాబు. ఎస్, కరెక్ట్ పిన్ని. చంద్రముఖి, మీరు వెళ్తున్న లొకేషన్ నాకు షేర్ చేయండి. మేము వస్తున్నాం. ఓకే దేవా.
బావా ఇందాక డాక్టర్ కాల్ కట్ అవ్వడానికి కారణం ఆ నీలమ్మరే. తనే డాక్టర్ని తీసుకెళ్ళుంటుంది. ఎక్కడికి తీసుకెళ్ళిందో ఫైండ్ అవుట్ చేద్దాం. పదండి. పదనన్న. బ్రో వీళ్ళని ఎక్కడే ఉండమనండి, మనం వెళ్దాం. నో అందరూ రావాలి. ఆ, ఎందుకు బ్రో? మనల్ని డైవర్ట్ చేసి ఇంటి మీద దాడి చేయొచ్చు. ఎస్. అమ్మ ఎక్కడుంది? అక్క ఇందాకే పని మీద బయటికెళ్ళింది. మనం వెళ్దాం పదండి బావుగారు. దారిలో అక్కకి కాల్ చేయొచ్చు. రండి రండి. పదండి. నేను అనుకున్నది జరిగేంత వరకు వేది అడ్డు రాకూడదు అనుకుంటే ఈ డాక్టర్ ఎదురు దెబ్బలా తగిలాడు. వచ్చాక వాడి సంగతి తేలుస్తాను. తీసుకురండి. కూర్చోపెట్టండి ఇక్కడ. ఏమైంది? ఒక్క దెబ్బ కొట్టానంటే స్పృహ కోల్పోయాడు. మొహం మీద నీళ్లు కొట్టండి. దేవా వాళ్ళకేం చెప్పాడో ఏంటో నాకు తెలియాలి. స్పృహలోకి రావట్లేదు. ఏం చెప్పాడో నా టెన్షన్ గా ఉంది. ఇక ఎప్పటికీ కళ్ళు తెరవకుండా వీణ్ణి పైకి పంపిస్తే బెటర్ ఆంటీ. నీలంబరి, నో, వీడు కళ్ళు తెరవాలి. దేవాతో ఏం మాట్లాడాడో తెలిస్తేనే దానికి తగ్గట్టు ప్లాన్ వెయ్యాలి. లేదు అంటే అయోమయంతో దొరికిపోయేలా ఉన్నాను. బాటిల్ ఇవ్వు. రేయ్, ఏయ్ లేగరా. హలో సార్. శేఖర్ ఎక్కడున్నారు? సార్ ఇప్పుడే ఘాట్ రోడ్ వైపు వెళ్తున్నాం సార్. మేం కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నాం. నీలాంబరి పొజిషన్ ఏంటి? ఇందాక వాళ్ళ కారు మిస్ అయింది సార్. ఇటే వచ్చింది అనుకుంటున్నాను. అదిగో అటు చూడు, కార్ ఎక్కడుంది? దేవా సార్, చెప్పు శేఖర్. నీలాంబరి వచ్చిన వెహికల్ ఇక్కడే ఉంది సార్. అవునా? నేను లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా. మీరు కూడా వచ్చేసేయండి. ఓకే. హోయ్, హోయ్, నువ్వు అడిగినంత డబ్బిచ్చాం కదరా. పేషెంట్ జేబులు ఖాళీ చేస్తావు. డీల్ కుదుర్చుకున్న వాళ్ళ దగ్గర కూడా మొత్తం దోచారంటే ఎలా కుదురుతుంది? మీరు చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ చంపకూడదు. వీడు స్పృహలోకి వచ్చేలా చూడండి. ఏమైనా ఆధారాలుంటే చెక్ చేయండి. ఫాస్ట్ చెక్ చేయండి త్వరగా. ఏయ్, లేరా, లే, లే. అరే లేరా, ఏయ్, లేరా, లే. ఇది దొరకాలి నీలంబరి. దాని సంగతి చూస్తా. నీలంబరి కార్. ఇక్కడే ఆఫ్ చంద్రముఖి. కార్ ఆఫ్ చేయి చంద్రముఖి. చప్పుడు కాకూడదు. మొబైల్స్ వైబ్రేషన్ మోడ్లో పెట్టుకుందాం. నీలాంబరి చాలా తెలివైంది. మెసేజ్ టోన్ వినపడ్డా ఎదురుదాడి చేస్తుంది. కార్ ఇక్కడే ఉందంటే ఇటు నుంచి ఫారెస్ట్ లోకి వెళ్ళిందంటావా? అదేదో పాత బిల్డింగ్ లా కనపడుతుంది. పద వెళ్ళి చూద్దాం.
శేఖర్ అడు చూద్దాం. రేయ్ లేగు నిన్నే రేయ్ లేకని చెప్తున్నానా రేయ్ ఛీ! హాయ్ ఛీ! వీడు కోమాలోకి వెళ్ళాడా? గట్టి తిప్పి కొట్టానంటీ చావాలి లేదంటే గంట లోపల లేవాలి కానీ వీడికి స్పృహ రావట్లేదు. ఘాటు వాసన వచ్చేది ఏదైనా ముక్కు దగ్గర పెట్టండి ఫాస్ట్. స్పృహ వచ్చి తీరాలి. రేయ్ వెళ్ళి సిద్ధం చెయ్యి. పైకి వెళ్ళి చూద్దాం పద. ఇక్కడ అడు చూద్దామా? పద. వీళ్ళ కార్ ఇక్కడ ఉంది. శేఖర్ లొకేషన్ కూడా ఇదే షేర్ చేశాడు. కానీ ఎక్కడున్నారు వీళ్ళు? పెద్దబాబు గారు పోలీసులను కూడా పిలుచుకొస్తే బాగుండేదేమో. అక్కర్లేదు, నీలాంబరి ప్రాణాలు మన చేతిలోనే పోవాలి. ఆ అవకాశం వస్తే ఇంకా సంతోషం. దాని రాత ఎలా రాసిందో తెలియదు కదా ఎవరికి. రాసి పెట్టడం తెలియదు గాని పూడ్చి పెట్టడం అయితే గ్యారంటీ బావగారు. అన్నిటికన్నా ముందు నీలాంబరి చావు కన్నా అమ్మ గురించి నిజం తెలియాలి. అంటే ఆ డాక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలి. ఇదొక ఆపరేషన్లో ఫిక్స్ అయ్యి అడిగేయాలి. పొరపాటు జరిగితే ఏదైనా జరగచ్చు. లెట్స్ బీ కేర్ఫుల్. పెద్దబాబు గారు అటు చూడండి, అదేదో పాత బిల్డింగ్ లా ఉన్నది. పదండి చూద్దాం. శేఖర్ దేవా వాళ్ళు వచ్చారు. శేఖర్ వాళ్ళు ఎటెళ్ళి ఉంటారు? అదిగో శేఖర్ వాళ్ళు. శేఖర్ శేఖర్ సార్, శేఖర్ నీలాంబరి గురించి ఏమన్నా తెలిసిందా? ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడున్నారో తెలియట్లేదు సార్. బి అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. మహి, మన ఇటు వెళ్దాం, వెళ్దాం, రండి. పద, ఫాస్ట్ రా. పార్వతి రా. ఏయ్ లేగు లేగరా లే లే లేగు ఎలా అయినా లేపండి వాడిని. లేగరు మేడం తీసుకొచ్చిన. లేగు లే పట్టుకోండి వాడిని పట్టుకోండి. ఏయ్, పట్టుకోండి రా. ఇది తీసుకో. డాక్టర్లంటే నాకు గౌరవమే, కానీ నువ్వు వైట్ కోట్ వేసుకుని వైట్ మనీ సంపాదించకుండా బ్లాక్ మనీ కోసం కక్కుర్తి పడ్డావని అర్థం అవుతోంది. మేడం, అఖిలాండేశ్వరి గారు నిజాయితీగా సంపాదించారు. ఆవిడ్ని దాచిపెట్టి మీరు కోట్ల ఆస్తుల్ని కొల్లగొడుతుంటే వృధా చేయడం ఎందుకని అడిగాను. తప్పేముంది? నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెయ్యాలి. నువ్వు అడిగినంత డబ్బిచ్చాను. సొంతంగా హాస్పిటల్ కట్టుకోవాలి అంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పాను. చెప్పాక కూడా ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేశావు? మీరిచ్చే వాటిని చచ్చాక ఎలా తీసుకుంటారు మేడం? బతికున్నప్పుడే తీసుకోవాలి.